శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లభగణపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆర్యద్విశతిలో ఉన్నటువంటి శ్లోకములలో మనము 207వ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము. 207వ శ్లోకము అంటే కాళీ కపాలిని అనే శ్లోకములో అమ్మవారి దశమహావిద్యల రూపములు చెప్పబడినాయి. ఇప్పుడు 208 నుంచి 210 వరకు గల 3 శ్లోకములను తెలుసుకుందాము. అమ్మవారిని సింధూరపు కాంతి గలదానిగా ధ్యానిస్తే విశ్వశక్తులన్నీ వశము అవుతాయని, వసిని మొదలైన వాగ్దేవతలతో కొలువబడుతూ తెల్లని కాంతిని గలదానిగా ధ్యానిస్తే అద్భుతమైన వాక్కులు వెలువడతాయని, బంగారు కాంతి అంటే పచ్చని కాంతిని గలదానిగా ధ్యానిస్తే వారు భూలోక కుబేరులు అవుతారని చెప్పబడినది. 208వ శ్లోకము. ఈ శ్లోకములో క్రొత్త సింధూరపు కాంతి వంటి కాంతిని గలదానిగా అమ్మవారిని తమ హృదయమునందు ధ్యానించుచున్న వానిపై కలువపూల వంటి కన్నులు గల స్త్రీల కడగంటి చూపుల అలలు పడతాయి అని చెప్పబడినది. అంటే స్త్రీలు అని ఇక్కడ చెప్పబడుతున్న విశ్వశక్తులు అన్నీ వశమై ఉంటాయి. శ్లోకము. అభినవ సింధూరాభామంబ త్వాం చింతయంతి ఏ హృదయే ఉపరి నిపతంతి తేషాముత్పల నయనా కటాక్ష కల్లోలాహ. విడతీసి చదివిన శ్లోకము. అభినవ సింధూరాభాం అంబ త్వాం చింతయంతి ఏ హృదయే ఉపరి నిపతంతి తేషాం ఉత్పల నయనా కటాక్ష కల్లోలాహ. అంబ అంటే అమ్మ. అభినవ సింధూరాభాం ఈ భాగమునకు త్వాం చింతయంతి ఏ హృదయే ఈ భాగమును కలిపి చూస్తే త్వాం అంటే నిన్ను, ఏ అంటే ఎవరు, హృదయే అంటే హృదయమునందు, అభినవ అంటే క్రొత్త, సింధూర అంటే సింధూరపు, ఆభాం అంటే కాంతి గలదానినిగా, చింతయంతి అంటే ధ్యానించుచున్నారు. అభినవ సింధూరాభాం త్వాం చింతయంతి ఏ హృదయే అంటే నిన్ను ఎవరు హృదయమునందు క్రొత్త సింధూరపు కాంతి గలదానినిగా ధ్యానించుచున్నారు. ఉపరి నిపతంతి తేషాముత్పల నయనా కటాక్ష కల్లోలాహ ఈ భాగంలో తేషాం అంటే వారి, ఉపరి అంటే మీద, ఉత్పల నయన అంటే కలువ పూల వంటి కన్నులు గల స్త్రీల, కటాక్ష అంటే క్రీగంటి చూపుల, కల్లోలాహ అంటే పరంపరలు లేదా అలలు, నిపతంతి అంటే పడుచున్నవి. ఉపరి నిపతంతి తేషాముత్పల నయనా కటాక్ష కల్లోలాహ అంటే వారి మీద కలువపూల వంటి కన్నులు గల స్త్రీల క్రీగంటి చూపుల పరంపరలు పడుచున్నవి. మొత్తం శ్లోక తాత్పర్యము. నిన్ను ఎవరు హృదయమునందు క్రొత్త సింధూరపు కాంతి గలదానినిగా ధ్యానించుచున్నారో వారి మీద కలువపూల వంటి కన్నులు గల స్త్రీల క్రీగంటి చూపుల పరంపరలు పడుచున్నవి. 209వ శ్లోకము. ఈ శ్లోకములో 8 వర్గముల అక్షరాత్మక దేవతలతో కూడిన వసిని మొదలగు పరివార దేవతలతో చుట్టబడి కొలువబడుతున్న దానిగా, తెల్లని దేహకాంతి కలదానిగా అమ్మవారిని ధ్యానించు వారికి నోటి నుండి అయత్నపూర్వకముగా అంటే ప్రయత్నము లేకుండానే వాక్కులు అంటే కవిత్వములు అంటే అద్భుతమైన పలుకులు లేదా మాటలు వెలువడతాయని చెప్పబడినది. ఇక్కడ అమ్మవారి శారదా రూపము చెప్పబడినది. అక్షరములు 8 వర్గములు. ఆ నుంచి అహా వరకు గల స్వరములు అంటే అచ్చులు మొదటి వర్గము. ఈ అచ్చులతో కూడిన మొదటి దేవత వసిని. ఇక రెండవది కవర్గము అంటే క ఖ గ ఘ ఞ అను 5 అక్షరములు లేదా వర్ణములు. వీటితో కూడిన రెండవ దేవత కామేశ్వరి. చ వర్గము అంటే చ ఛ జ ఝ ఇణి అను 5 అక్షరములతో కూడిన మూడవ వర్గముతో కూడిన దేవత మోదిని. ట వర్గము అంటే ట ఠ డ ఢ అణ అను 5 అక్షరములతో కూడిన 4వ వర్గమునకు దేవత విమల. త వర్గము అంటే త థ ద ధ న అను 5 అక్షరములతో కూడిన 5వ వర్గమునకు దేవత అరుణ. ప వర్గము అంటే ప ఫ బ భ మ అనే 5 అక్షరములతో కూడిన
ఆరవ వర్గమునకు దేవత జయిని. యవర్గము అంటే య ర ల వ అను 4 అక్షరములతో కూడిన 7వ వర్గమునకు దేవత సర్వేశ్వరి. ఇక స వర్గము అంటే స ష స హ ళ క్ష అను అక్షరములతో కూడిన 8వ వర్గమునకు దేవత కౌళిని. అచ్చులు 15, హల్లులు 35, మొత్తము 50. వీరు అందరూ వాగీశ్వరి దేవతలు. పరమేశ్వరి చుట్టూ తూర్పు దిశ మొదలైన 8 దిక్కులయందు వరుసగా నివసిస్తూ ఉంటారు. ఈ 8 మంది దేవతలు గద్య పద్యాత్మకములు అగు కావ్య నాటక అలంకారము స్తోత్రములచే అమ్మవారిని సంతోషపరుస్తూ ఉంటారు. శ్లోకము. వర్గాష్టక మిళితాభిర్వసినీ ముఖ్యాభిరావృతాం భవతీం చింతయతాం సితవర్ణాం వాచో నిర్యాంత్య యత్నతో వదనాత్. విడతీసి చదివిన శ్లోకము. వర్గ అష్టక మిళితాభిః వసినీ ముఖ్యాభిః ఆవృతాం భవతీం చింతయతాం సితవర్ణాం వాచః నిర్యాంతి అయత్నతః వదనాత్. వర్గ అష్టక మిళితాభిః వసినీ ముఖ్యాభిః ఆవృతాం ఈ భాగంలో వర్గ అష్టక అంటే 8 వర్గములతో, మిళితాభిః అంటే కూడుకొన్న, వసినీ ముఖ్యాభిః అంటే వసిని మొదలగు వారితో, ఆవృతాం అంటే చుట్టబడిన దానిగాను. వర్గ అష్టక మిళితాభిః వసినీ ముఖ్యాభిః ఆవృతాం అంటే 8 వర్గములతో కూడుకొన్న వసిని మొదలగు వారితో చుట్టబడిన దానిగాను. సితవర్ణాం ఈ భాగంలో సిత అంటే తెలుపు, వర్ణాం అంటే వర్ణము గల దానిగా, సితవర్ణాం అంటే తెలుపు వర్ణము గల దానిగా. భవతీం చింతయతాం ఈ భాగంలో భవతీం అంటే నిన్ను, చింతయతాం అంటే ధ్యానించు వారికి. భవతీం చింతయతాం అంటే నిన్ను ధ్యానించు వారికి. వాచః నిర్యాంతి అయత్నతః వదనాత్ ఈ భాగంలో వదనాత్ అంటే నోటి నుండి, అయత్నతః అంటే అప్రయత్నముగా, వాచః అంటే వాక్కులు, నిర్యాంతి అంటే వెలువడుచున్నవి. వాచః నిర్యాంతి అయత్నతః వదనాత్ అంటే నోటి నుండి అప్రయత్నముగా వాక్కులు వెలువడుచున్నవి. మొత్తం శ్లోక తాత్పర్యము. 8 వర్గములతో కూడుకొన్న వసిని మొదలగు వారితో చుట్టబడిన దానిగాను, తెలుపు వర్ణము గలదానిగా, నిన్ను ధ్యానించు వారికి నోటి నుండి అప్రయత్నముగా వాక్కులు వెలువడుచున్నవి. 210వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారిని బంగారు శలాక అంటే కడ్డీ వలె, గౌరవర్ణము అంటే పచ్చని కాంతి గలదానినిగా, చెవుల నుండి వ్రేలాడుచున్న కుండలముల జంట గలదానిగా, నవ్వుచుండు ముఖమును కలదానిగా ధ్యానించేవారు భూలోక కుబేరులు అవుతారు అని చెప్పబడినది. ఇక్కడ అమ్మవారి లక్ష్మీ రూపము చెప్పబడినది. శ్లోకము. కనకశలాక గౌరీం కర్ణవ్యాలోల కుండల ద్వితయాం ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతో ఏత ఏవ భూధనదాః. విడతీసి చదివిన శ్లోకము. కనకశలాక గౌరీం కర్ణవ్యాలోల కుండల ద్వితయాం ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతః ఏత ఏవ భూధనదాః. కనకశలాక గౌరీం ఈ భాగంలో కనక అంటే బంగారు, శలాక అంటే శలాక వలె, గౌరీం అంటే గౌరవర్ణము కలిగిన దానినిగా. కనకశలాక గౌరీం అంటే బంగారు శలాక వలె గౌరవర్ణము అంటే పచ్చని రంగు కలదానిగా. కర్ణవ్యాలోల కుండల ద్వితయాం ఈ భాగంలో కర్ణ అంటే కర్ణముల అంటే చెవులయందు, వ్యాలోల అంటే వ్రేలాడుచున్న, కుండల అంటే కుండలముల, ద్వితయాం అంటే జత కలదానినిగా. కర్ణవ్యాలోల కుండల ద్వితయాం అంటే కర్ణముల అంటే చెవులయందు వ్రేలాడుచున్న, కుండలముల అంటే కమ్మల జత కలదానినిగా. ప్రహసిత ముఖీం చ ఈ భాగంలో ప్రహసిత అంటే నవ్వుచుండు, ముఖీం చ అంటే ముఖము కలదానినిగాను. ప్రహసిత ముఖీం చ అంటే నవ్వుచుండు ముఖము కలదానినిగాను.
భవతీం ధ్యాయంతః ఏ, ఈ భాగంలో భవతీం అంటే నిన్ను, ఏ అంటే ఎవరు, ధ్యాయంతః అంటే ధ్యానించుచున్నారు. భవతీం ధ్యాయంతః ఏ అంటే నిన్ను ఎవరు ధ్యానించుచున్నారు. త ఏవ భూధనదాహ, ఈ భాగంలో త ఏవ అంటే వారలే, భూధనదాహ అంటే భూమి యందలి కుబేరులు. మొత్తం శ్లోక తాత్పర్యము: బంగారు శలాక వలె గౌరవర్ణము అంటే పచ్చని రంగు కలదానిగా, కర్ణముల అంటే చెవులయందు వ్రేలాడుచున్న కుండలముల అంటే కమ్మల జత కలదానినిగా, నవ్వుచుండు ముఖము కలదానినిగాను నిన్ను ఎవరు ధ్యానించుచున్నారో వారలే ఈ భూమి యందలి కుబేరులు. ఇప్పుడు చెప్పుకున్న 3 శ్లోకములను వరుసగా ఒకసారి చదువుదాము. అభినవ సింధూరాభామంబ త్వాం చింతయంతి ఏ హృదయే ఉపరి నిపతంతి తేషా ముత్పల నయనా కటాక్ష కల్లోలాః. వర్గాష్టకమిళితాభిర్వసినీ ముఖ్యాభిరావృతాం భవతీం చింతయతాం సితవర్ణాం వాచో నిర్యాంత్య యత్నతో వదనాత్. కనకశలాకా గౌరీం కర్ణవ్యాలోల కుండల ద్వితయాం ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతో ఏత ఏవ భూధనదాః. ఈ 3 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. తరువాత ఇంకా 3 శ్లోకములు ఉన్నాయి. అప్పటితో ఆర్యాద్విశతి శ్లోకములు పూర్తి అవుతాయి. మన మరొక ఛానల్ అయిన అమృతఝరీలో శివానందలహరి శ్లోకములు 10 చొప్పున లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. 3వ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు షార్ట్స్ ఇంకా లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. చివరి 3 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. సెలవా మరి, ఉంటాను. శ్రీమాత్రే నమః.